హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు ఉదయ్ కుమార్. నేను న్యూజిలాండ్ మాస్టర్స్ చేస్తున్నాను. సో ఈరోజు వచ్చేసి ఫ్రైడే మార్నింగ్ 10:30 అవుతుంది. కాలేజ్కి వెళ్ళాలి. సో బ్రెడ్ టోస్ట్ అవుతుంది అనమాట. ఈరోజు ఏం వండుకోబుద్ది కావట్లే. సో బ్రెడ్స్ ఉన్నాయి, అది పీనట్ బటర్ వేసుకొని తినేస్తా. కార్ వెళ్దాం అనుకుంటున్నా, ఎందుకంటే కొద్దిగా చాలా రోజులు అయింది. లాస్ట్ వీక్ వెళ్ళి మొత్తం సైకిల్ మీదనే వెళ్తున్నా. సో తీయాలి కదా కారు. సో కార్లో వెళ్తున్నాను అనమాట ఈరోజు. మారిపోతుంది. ఇదే మా టోస్టరు, అంటే నేను కొని లేదు, మా తాత వాళ్ళు ఉన్నారు. సో ఒక 2 minutesలో అయిపోతుంది, టోస్ట్ అయిపోద్ది. నా సామాన్లు మొత్తం ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఏమమ్మా సామాన్లు. బ్రేక్ఫాస్ట్ కూడా ప్రిపేర్ అయిపోయింది. సో దీంట్లో మొత్తం బ్రెడ్, పీనట్ బటరు, షుగరు, బనానా సూపర్ ఉంటుంది అనమాట. షుగర్ని ఎక్స్ట్రా ఎందుకు యాడ్ చేసుకున్నా అంటే దీంట్లో మొత్తం 94% మొత్తం పీనట్ బటరే ఉంటుంది, అంటే పీనట్స్ ఉంటాయి అనమాట. సో అది తింటుంటే కొంచెం ఆయిలీ ఫ్లేవర్ వస్తుంటాయి. సో అందుకని ఎక్స్ట్రా షుగర్ యాడ్ చేసుకుంటా. హెల్తీ కాదు, కాకపోతే యాడ్ చేసుకుంటా. ఇప్పుడు తినకపోతే ఎప్పుడు తింటాం. సో ఇక్కడ నా రైస్ ప్రిపేర్ అవుతుంది. సో నేను నా బాక్సులు పెట్టేసుకోవాలి. సో అంట్లు కడుక్కోవాలన్నమాట, అదో పెద్ద పని. సో తినేసి అది కడుక్కొని ఇది పెట్టేసుకోవాలి. రైస్ కర్రీ ఏం లేదు. సో చూద్దాం, ఏదో ఒక జుగాడ్ చేసి తినేద్దాం. సో వెళ్దాం. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, లంచ్ బాక్స్ పెట్టేసుకున్నా. సో ఇప్పుడు నా ల్యాప్టాప్ అవన్నీ ప్యాక్ చేసుకోవాలి. బ్యాగ్లో ప్యాక్ చేసుకొని ఇక కాలేజ్కి వెళ్ళాలి. ఆ క్లాక్ పని చేయదు, ఎందుకంటే నేను నైట్ పనుకునేటప్పుడు చిక్ 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 అని సౌండ్ వస్తుంటుంది. సో పిచ్చిలేసి బ్యాటరీస్ తీసేసిన. 2 clocks ఉంటాయి అనమాట. సో ఆ వెనకాల కూడా ఒకటి ఉంది, ఆ క్లాక్ది కూడా వీకేసిన బ్యాటరీస్. సో చిరాకు వస్తుంది పనుకునేటప్పుడు, చిన్నగా వస్తుంది సౌండ్, చిక్ 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 అని. సో తీసేసిన అనమాట. సో ఇప్పుడు మొత్తం ప్యాక్ చేసుకొని వెళ్ళాలి. కార్ ఇప్పుడు చల్లగా ఉంటుంది, అది కూడా స్టార్ట్ చేసి పెట్టాలి. ఆ పెద్ద ప్రాబ్లం అది. అది తీసుకొని మినిమం 5 నిమిషాలు అట్లా అవుతుంది. సో పర్లేదు, మన క్లాసులు ఏం లేవు కాబట్టి స్టార్ట్ చేసి పెట్టేద్దాం. కార్కి వచ్చేసి కార్ ఆన్ చేసి పెట్టేస్తున్నాం. సో చాలామంది మెసేజ్ చేస్తున్నారు నాకు, మీకు ఎంత ఖర్చు అయింది న్యూజిలాండ్ రానికి అని. సో ఇండియాలో ఉన్నప్పుడు నాకు మొత్తం ప్రాసెస్కి, అంటే నాకు కన్సల్టెన్సీ వాళ్ళు ఏం ఫీజు తీసుకోలేరు. సో మామూలు అన్ని జనరల్ ప్రాసెస్కి, లోన్కి, ఎగ్జామ్స్కి అవన్నీ కలిపి ఒక 1 lakh దాకా అయింది. నేను లోన్ తీసుకున్నాను కాబట్టి 1 lakh అయింది. లోన్ తీసుకోకపోతే తక్కువ అవ్వచ్చు. ప్రాసెసింగ్ ఫీ మ్యాక్సిమం ఎవరు తీసుకోరు, ఎందుకంటే వాళ్ళకి వీసా నుంచి, వాళ్ళకి వీళ్ళ నుంచి వస్తుంటాయి కాలేజ్ నుంచి. ఇంకోటి, వచ్చే ముందు ఇక్కడ ఫేస్బుక్ గ్రూప్స్, ఆ గ్రూప్స్ వెతికిన అనమాట ఇండియన్స్ కోసం, అంటే తెలుగు స్టూడెంట్స్ కానీ ఇండియన్ స్టూడెంట్స్ కోసం. నాకేం దొరకలేదు. సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే, నేను ఒకటి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా, టెలిగ్రామ్ ఛానల్ లాగా. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కావచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను అనమాట. చాలామంది కూడా అడిగిన, మామూలు యూఎస్కి వెళ్ళినప్పుడు అకామిడేషన్స్కి వీటికి చాలా గ్రూప్స్ ఉంటాయి కదా. టెక్సస్ వెళ్ళినాక టెక్సస్లో కొంతమంది ఉంటారు స్టూడెంట్స్, వాళ్ళు గ్రూప్స్ క్రియేట్ చేసుకుంటారు. సో అట్లా ఏం లేదు ఇక్కడ. సో ప్రాబ్లం అయింది చాలామందికి, నాకే ప్రాబ్లం అయింది పర్సనల్గా. సో నాకంటే ముందు వచ్చిన వాళ్ళకి ప్రాబ్లం అయింది, అందుకే క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఈరోజు నాకు ఒక క్లాస్ కాదు కానీ ప్రొఫెసర్తో మీటింగ్ ఉంది, ఎందుకంటే ఆ సబ్జెక్ట్లో ప్రోగ్రామింగ్ ప్రాజెక్ట్ అనమాట. సో ఎవ్రీ వీక్ ఆ ప్రోగ్రామింగ్ ప్రాజెక్ట్ నేను ఏఐ ట్రిప్ అనమాట, ఏజెంట్ తయారు చేస్తున్నా. సో అది ఫుల్ స్టాక్ ప్రాజెక్టు. సో దాని ప్రోగ్రెస్ నేను చెప్పాలన్నమాట, ప్లస్ అవుట్పుట్ కూడా చూపించాలి ఎంతవరకు వచ్చినా అని. సో అది 1కి ఉంది, ఇప్పుడు టైము 10:50 అవుతుంది. సో నేను వెళ్ళేసరికి 11:30 అట్లా అవుతుంది. అంటే నీకు కార్ పార్క్ చేయడం ఒక 1/2 kilometer ముందు పార్క్ చేయాలి, పార్కింగ్ స్పేస్ దొరకదు. చాలామంది పెట్టేసి లైన్గా పెట్టేసి ఉంటారు, చూపిస్తుంది కూడా. వెళ్ళడానికి ఒక 5 minutes పడుతుంది అంతే. సో కాలేజ్కి వెళ్తే మాట్లాడుకుందాం. కాలేజ్ దగ్గరికి వచ్చిన, చెప్పాను కదా అది అక్కడ కార్లు, వెనకల కార్లు, పార్కింగ్ దొరకదు అసలు. మార్నింగ్ వచ్చి మొత్తం ఇట్లా లైన్గా పెట్టేసి ఉంచుతారు. సో నీ అక్కడ కింద ఎక్కడో పార్క్ చేసిన. నా కాలేజ్ వచ్చేసి అక్కడ కనిపిస్తుంది కదా, నా వెనకాల ఉంది అక్కడ అన్నమాట. ఈరోజు వెదర్ సూపర్ ఉంది, మొత్తం క్లౌడ్స్ లేకుండా మంచి ఎండ కొడుతుంది. కాకపోతే డిగ్రీస్ ఎంత, 12 degrees చల్లగా ఉంటుంది అంతే. ఇక్కడ
ఒక నవంబర్ నుంచి సమ్మర్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో అప్పటి నుంచి వీళ్ళకి వెకేషన్స్ మొత్తం ఎంజాయ్ చేస్తారు వీళ్ళు 4 months. క్రిస్మస్ కూడా ఉంటుంది కాబట్టి హాలిడేస్ కూడా ఎక్కువ ఇస్తారు వీళ్ళకి. చాలామంది అక్కడ వెకేషన్స్ కూడా తీసుకుంటారు. నెక్స్ట్ ఇందాక చెప్పాను కదా, నాకు ఇండియాలో ఉన్నప్పుడు 1,00,000 ఖర్చు అయింది. న్యూజిలాండ్కి రావడానికి షాపింగ్ అవన్నీ ఉంటాయి కదా, అవి 50,000. ఇంకోటి ఫ్లైట్ ఛార్జెస్, అది మనము తొందర బుక్ చేసుకుంటే ఒక 2 months ముందు బుక్ చేసుకుంటే ఒక 60,000 అట్లా పడుతుంది. 60,000 అంటే అది ఒక 1,00,000 వేసుకోండి మ్యాక్సిమము షాపింగ్కి, ఫ్లైట్ ఖర్చులకి. దాని తర్వాత ఫీజు కోర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాకపోతే 40,000 to 50,000 రేంజ్లో ఉంటుంది న్యూజిలాండ్ డాలర్స్, అంటే 22.5 per year. సో ఎవ్రీ ఇయర్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. మీకు ఫీజు కరెక్ట్ కావాలంటే యూనివర్సిటీ వెబ్సైట్స్ ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి చూడొచ్చు. సో కరెక్ట్ ఐడియా వస్తుంది అనమాట. వాళ్ళు కూడా కరెక్ట్ ఫీజు ఉండదు, కాకపోతే ఎస్టిమేటెడ్ ఇస్తారు. సో నేను చెప్పేదానికంటే దాంట్లోకి వెళ్ళి చూస్తే చాలా బెటర్. మా యూనివర్సిటీకి అనుకొని ఇది ఒక కాలేజ్ అనమాట, సెయింట్ జోన్స్ కాలేజ్. స్కూల్ కూడా ఉంటుంది, కాకపోతే అది వేరే సైడ్ ఉంటుంది. ఇక్కడ సైడే ఉంటుంది. ఇక్కడ సైడ్ నుంచి వెనకాల ఉంటుంది స్కూల్. సో కాలేజ్, స్కూల్ రెండు కలిపి ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఈరోజుకి నా వర్క్ అయిపోయింది. సో సిస్టమ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు కార్ దగ్గరికి వెళ్ళాలి. ప్రొఫెసర్ గుడికి వెళ్ళినా, ఇంకోటి మా నా సూపర్వైజర్తో లంచ్ కూడా చేసిన అనమాట. ఈరోజుకైతే ఎంత సాయంత్రం 3:43 అవుతుంది. ఇంటికి వెళ్ళాలి. ఫ్రెండ్ బయటికి వెళ్దామన్నాడు ఈవినింగ్, సో అది కూడా చూడాలన్నమాట. సో వీలైతే వెళ్తాం. మొన్నటి వరకు లిఫ్ట్ పని చేయకుండా ఉండే, ఇప్పుడు పని చేస్తుంది. ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యి తినలే, నేను బయటికి వెళ్ళాలని చెప్పాను కదా, సో దానికి రెడీ అయ్యాను అనమాట. ఇప్పుడు 7 అవుతుంది. ఫ్రెండ్ కార్ వేసుకొని వచ్చిండు. సో వాళ్ళతో వెళ్ళి ఇంట్లో మార్నింగ్ వండుకున్న రైస్, పప్పు ఉంది, అది తీసేస్తా. బయట కూడా ఏం కొనుక్కోవద్దు, ఫుల్ కాస్ట్లీ. ముందే పార్ట్ టైం ఎప్పుడు చక్కగా రావట్లేదు. సో అదనమాట. సో వెళ్దాం పదండి. ఫుల్ చల్లగా ఉంటుంది బయట, ఇప్పుడు నైట్ కాబట్టి టెంపరేచర్ ఇట్లా పడిపోతుంది. షూస్ వేసుకొని స్వెటర్ వేసుకొని పోదాం. Hi. Have you visited Sri Lanka? No. Okay. Have Today? you visited it? Never. I only visited Bahrain. Sri Lanka is so beautiful, right? Okay. There are so many lakes. సో ఇంటికి వచ్చేసిన మళ్ళీ ఫ్రెండ్స్ తోటి బయట తిరిగి. ఎక్కడికి వెళ్ళామంటే నైట్ మార్కెట్కి వెళ్దాం అనుకున్నాం, కాకపోతే ఇక్కడ క్లోజ్ ఉంది ఈరోజు. సో పిజ్జాకి వెళ్ళి పిజ్జాస్ తీసుకొని హ్యామిల్టన్ లేక్ అని అనమాట. సో ఆ లేక్ చాలా బాగుంటుంది. సో అక్కడికి వెళ్ళేసి కొన్ని ఫొటోస్ దిగేసి పిజ్జా తినేసి ఇంటికి వచ్చేసినాం. నెక్స్ట్ ఇప్పుడు నేను ఈ వీడియో ఎడిట్ చేసి నిద్రపోవాలి. ఈరోజుకైతే ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుంటా. బాయ్.